ప్రతి ఉదయం మోకాళ్ళుని యేసు రక్తం కిందికి ఎవరిని తేవాలి? సంఘము అనే ఇంటిని, వ్యక్తిగతంగా నీ ఇంటిని, ఆఖరికి నిన్ను కూడా ఖచ్చితంగా నువ్వు తెచ్చుకోవాలి. ఎందుకంటే యేసు రక్తము మనకు భద్రతా వలయం. అర్థమైందా? నీ రక్తముని పాడలే ప్రాకారము చేసి కాపాడుకుంటివి నన్నింతకాలం. ఆశ్రయమే నీ రక్తమే నా జీవిత ఆధారమే. అదే దాని అర్థం. ఈ విధంగా మనం చేయటం ద్వారా ఇంటి మీదకి, సంఘం మీదకి, మన మీదకి వచ్చే చాలా ఉపద్రవాల నుంచి తప్పించబడతాం. విజ్ఞాపన, స్తుతి, ధూపం. కొంతమంది ప్రార్థన అనగానే ఏకంగా ప్రార్థన మాత్రమే చేసి సర్దుకుంటారు. ప్రార్థన గంప నిండింది, స్తుతుల గంప నిండదు. స్తుతి ధూపం ఉండాలి. స్తుతి ధూపం, స్తుతి ఆరాధన. ఒక పాట పాడుకోవటమో, స్తోత్రాలు చెప్పుకోవటమో, స్తుతించటమో, కాసేపు నాయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి స్తుతించడం, కీర్తించడం, మయంపరచడం అనేది చేయాలి. తృప్తిగా దేవుణ్ణి స్తుతించుకున్న తర్వాత అప్పుడు విజ్ఞాపన మొదలుపెట్టు. మొదట దోషములను ఒప్పుకొనుట, రెండవది స్తుతించుట, దేవుడు చేసిన ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మూడవది సంఘం కొరకు, నాలుగవది దేశం కొరకు, ఐదవది నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆరవది నీ వ్యక్తిగత కుటుంబం కొరకు, ఏడవది పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఆత్మ నడిపింపు కొరకు, శత్రువు మీద జయం కొరకు. ఇది 7 అంశాలు దేవుడు నాకు నేర్పిన ప్రార్థన.